3 bags contain 64.2 kg of sugar. The second bag contains 4/5 of the contents of the first, and the third contains 45.5% of what there is in the second bag. How much sugar is there in each bag? Total sugar anta 62.4 kg. 64.2 kg. ఫస్ట్ బ్యాగ్ ఎక్స్ కేజీ షుగర్ అనుకుందాం. సెకండ్ బ్యాగ్ వై కేజీ షుగర్ అనుకుందాం. థర్డ్ బ్యాగ్ జెడ్ కేజీ షుగర్ అనుకుందాం. ఎందుకు? ఎక్స్ వై జెడ్లు ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబ్లంలో టోటల్ షుగర్ ఎంత ఇచ్చారు? 64.2 ఇచ్చారు. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 64.2 kg. అవునా? ఇప్పుడు ఇంకా ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? ది సెకండ్ బ్యాగ్ కంటైన్స్ 4/5 ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది ఫస్ట్. ఫస్ట్ బ్యాగ్ లో 4/5 ఉందట. అంటే ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 4/5x అవుతుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 4/5 అంటే 0.8x కింద రాయొచ్చా? నెక్స్ట్ థర్డ్ బ్యాగ్ కంటైన్స్ 45.5% ఆఫ్ సెకండ్ బ్యాగ్. దీన్ని ఎలా రాయొచ్చు? z ఈజ్ ఈక్వల్ టు 45.5% అంటే 45.5% ఆఫ్ y అని. దీన్ని 45.5 డివైడెడ్ బై 100 ఇంటూ y కింద రాయొచ్చు. 2 zeros ఉన్నాయి కాబట్టి ఇంకో 2 digits తర్వాత పాయింట్ వస్తుంది. 0.455y అవుతుంది. జెడ్ వాల్యూ వచ్చింది. ఈ జెడ్ వాల్యూని తీసుకెళ్లి వైలో సబ్స్టిట్యూట్ చేద్దాం. వై వాల్యూ తీసుకెళ్లి ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అలా ఒక దాంట్లో ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఎక్స్ వై జెడ్ వస్తాయి. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0.455y. 0.455y అంటే ఎంత? 0.8x. మల్టిప్లికేషన్ చేయి. 8 5s 40, 0. 8 5s 40 ను 4 44, 4 32 36, 1 2 3 3 డిజిట్స్ తర్వాత పాయింట్. 1 2 3 3 డిజిట్స్ తర్వాత పాయింట్. ఎక్కడో పాయింట్ ఉంది. 4 డిజిట్స్ తర్వాత పాయింట్. అంతేనా? ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 ఏకర్లా అంటే 0.364x అని చెప్పి వేసుకోవచ్చు. అంటే z ఈజ్ ఈక్వల్ టు 0.364x అని వచ్చింది. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత? 64.2. ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చింది మనకి? 0.8x వచ్చింది. 0.8x ప్లస్ జెడ్ ఎంత వచ్చింది? 0.364x వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 64.2. ఇది ఎక్సే, ఇది ఎక్సే, ఇది ఎక్సే. యాడ్ చేయాలి. యాడ్ చేద్దాం. ఇది 1, ఇది 0.8, ఇది 0.364. యాడ్ చేస్తే 2.164x ఈజ్ ఈక్వల్ టు 64.2. x ఈజ్ ఈక్వల్ టు 64.2 డివైడెడ్ బై 2.164. 64.2 దాన్ని 2.164తో డివైడ్ చేస్తే మనకి 29.667 వచ్చింది. 29.667. ఓకేనా?
సో 29.67 ఎక్స్ వచ్చింది. ఈ ఎక్స్ని బేస్ చేసుకుని వై ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. వై ఈజ్ ఈక్వల్ టు 0.8x అని చెప్పి మనం ఇంతకు ముందు పైన చేసాం. 0.8 ఇంటూ ఎక్స్ ఎంత వచ్చింది? 29.67 వచ్చింది. 0.8తో మల్టిప్లికేషన్ చేస్తే 0.8 ఇంటూ 23.73 వచ్చింది. 23.73 కేజీ. ఇది కేజీ. తర్వాత జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ తెలిసింది, వై తెలిసింది, జెడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ని ఫైండ్ అవుట్ చేయడం ఇందాక మనకి జెడ్ ఎంత వచ్చింది? జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0.364x అని వచ్చింది. 0.364x 0.364 ఇంటూ ఎక్స్ వాల్యూ 29.67 0.364 ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 10.79 వచ్చింది. 10.798 వచ్చింది. దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 10.80 కేజీ. ఇప్పుడు ఎక్స్ వచ్చింది, వై వచ్చింది, జెడ్ వచ్చింది. ఫస్ట్ బ్యాగ్ లో ఎంత వచ్చింది మనకి? ఎక్స్ 29.67 కేజీ. 29.67 కేజీ. సెకండ్ బ్యాగ్ ఎంత? 23.73 కేజీ. థర్డ్ బ్యాగ్ అంటే జెడ్ 10.80 కేజీ. అర్థమైందా ఇప్పుడు? Please do subscribe, share, like and click on bell icon.